అది అప్పుడు మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అది కదండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు ఎక్కడో ఒక రైడ్ చేస్తారు, ఎక్కడో చోట రైడ్ చేస్తారు, పోలీసులు రైడ్ చేస్తారు, అదే ఇన్సిడెంట్ అంటే ఎలా చెప్పను నేను అదే అంటే లారీ అలాంటిది పెట్టడం కేవలం యాదృచ్ఛికం. మీరు నమ్మినా నమ్మకపోయినా తిరుపతి బాలాజీ మీద ఒట్టు. అన్ని మూవీస్ అలా ఉంటుందని ఈ మూవీలో ఇలా ఉంది. అది ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో ట్రైన్లో తీయచ్చు, ఇంకోళ్ళు ఎవరో బస్సులో తీయచ్చండి. నేను అలాంటి చోట తీసాను. ఏది దిశ ఇంకా సబ్జుడీస్ అండి. అది ఐ డోంట్ వాంట్, ఇది ఆల్రెడీ మనకి కోర్టు వచ్చింది కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాను. దిశ గురించి ఐ డోంట్ వాంట్ టు సే. నేను దిశలో కలిసింది కేవలం ఆ రేపిస్ట్ చంద్రకేశ్వర్ వైఫ్ ఒకరు నేను కలిసింది. అది కూడా ఎందుకు కలిసానంటే, నాకు తను చెప్పింది ఒకటి, నాకు అంటే మనం ఎప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరైతే క్రైమ్ చేసాడో అతన్ని తప్పిస్తే పక్కన వాళ్ళు ఎవరిని పట్టించుకోం. ఇప్పుడు తను తప్పలేదు, కానీ తను కేవలం భార్య అవటం వలన అఫ్కోర్స్ దిశ అనే అమ్మాయి పోయి ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అంత ఎఫెక్ట్ అవుతారు అనే ఆస్పెక్ట్ నేను ఎప్పుడు గమనించలేదు. దానికోసం నేను అది స్టడీ చేయడానికి తనను కలిసాను, అంతేగాని ఇన్సిడెంట్కి సంబంధించి కాదు, దేనికి సంబంధించి కాదు. నేను చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పాలి ఆ అమ్మాయికి? నేను దానికోసం కలవలేదు. ఇప్పుడు నాకు ఒక ఆధారంతో తీసినప్పుడు నేను ఎవరిని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది బేసిక్. అది కదండి, అది వాళ్ళు చేసిన నేరం వలన నేను సినిమా తీయటం వలన వెలిసింది. అది అడుగుతున్నానండి. ఇప్పుడు మీడియా చూపించాక నేను ఎక్కువ చూపెట్టగలుగుతానండి. నేను మీడియా దాన్ని హైలైట్ చేసిన దానికన్నా నేను చేయాలంటే నేను 100 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్న కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నా అంటే అప్పుడు యూట్యూబ్ని అడుగుతారా, నన్ను అడుగుతారా? ఇప్పుడు సోషల్ కదండి, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో చేసే కామెంట్లు మళ్ళీ మనం యాక్షన్ తీసుకోవాలంటే అసలు ప్రపంచం ఆగిపోతుంది, ఏ పని జరగదు. అదే అంటానండి. ఇప్పుడు ఆధారపడి 26/11 సినిమా తీసాను, అక్కడ జరిగినది. ఆబ్వియస్లీ నేను ఆధారపడినప్పుడు దానికి దగ్గరగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఫ్యాక్షనిజం మీద సినిమా తీస్తే అనంతపూర్లో తీస్తాం, అలాంటి ఏరియాలో రాయలసీమలో. అది వెళ్ళి ఇటలీలో తీయలేం కదా. అప్పుడు అనంతపురంలో అందరూ అంటే మా మధ్య ఫ్యాక్షనిస్ట్లు అంటే అక్కడ ఉన్నారు, ఉన్న వాళ్ళు అందరూ ఫ్యాక్షన్ అని అంటారు కదా. అనంతపురంలో ఉన్న కొంతమంది ఫ్యాక్షనిస్ట్ మీద తీసాం సినిమా. ఇలాంటివి ఇలాంటి ఇప్పుడు రోడ్డు మీద కూడా ఒక అమ్మాయికి ఇది లేదు అనే కాన్సెప్ట్లో రోడ్డు మీద తీరా. రోడ్డు తర్వాత మీరు బస్సు పెట్టినా, లారీ పెట్టినా, ఏది పెట్టినా ఇన్సిడెంటే కదా. లారీ ఏం చేస్తుంది పాపం మధ్యలో? ఎస్, అది నేను చెప్పను. అదే అది అవునవును అది కాదు, ఎంత అనింది మీకు చెప్పను, ఎందుకంటే మీరు ఈరోజు రాత్రి వెళ్ళి ఆవిడని దొంగిలిస్తే అది జోక్ అంటారండి, మీరు సీరియస్ అవ్వద్దు. ఏదో జోక్ వేస్తే మీరు ఓకే. బేసిక్ పాయింట్, నేను అది చేసి ఇమ్మీడియట్గా ఒక ఎన్జిఓకి అప్పగించాను. దాని తర్వాత నేను ఎంతవరకు దాన్ని ఫాలో అవ్వలేదు. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అది నేను కేవలం చేయటానికి నేను ఒక ఎక్స్ అమౌంట్ ఇచ్చి మిగతాది ఎన్జిఓకి నాలుగు లింక్ పెట్టాను. దాని తర్వాత నాకు దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు తెలియదు? తన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అది చెప్తున్నాను. అది కాదండి, ఎన్జిఓ నా ఎంప్లాయీ కాదు. ఓకే, సో ఎన్జిఓ ఇస్తుందా లేదా అని తెలుసుకునే అవసరం నాకు లేదు. అవును,
ఓకే నేను ఫస్ట్ టైం వింటున్నాను, నేను ఒకసారి కనుక్కుంటాను. ఓకే. నో, ఎందుకంటే సేమ్ ఆన్సర్ ఇది. దిస్ ఈజ్ ఏ ఫిక్షనల్ స్టోరీ. ఫిక్షనల్ స్టోరీలో నేను అదే చేస్తున్నాను అన్నప్పుడు అది ఒక ఆన్గోయింగ్ కేసు, ఆన్గోయింగ్ కమిటీలో ఇంకా ఎంక్వైరీ ఉంది కాబట్టి అది అనడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను ఫిక్షనల్ స్టోరీ అయినప్పుడు అనడానికి ఆస్కారం లేదు. ఎవరు? ఎవరి ఇష్టం తీసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అమృత ప్రణయ్ పేరు ఎప్పుడూ లేదు. మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ మీరు చూసినా సరే మేము ఎక్కడ అమృత ప్రణయ్ అనే పేరు మేము పెట్టలేదు. అందుకని నేను ఫస్ట్ నుంచి బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అంటే అర్థమైంది, ఆధారపడింది. మనం ఎక్కడో ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి మన కథ మనం చేసుకుంటాం. ఇట్ ఈస్ ద ట్రూ స్టోరీ అని చెప్పినప్పుడు వేరు. నేను ప్రణయ్ అమృతలో కథ తీస్తున్నాను అని నేను ఎప్పుడు చెప్పలే, ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ. అలాంటి కథల నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి చేశానని చెప్పి, అది యూపీలో జరిగింది, బాంబేలో జరిగింది, ఎన్నో చోట్ల జరిగింది. అలాంటిది ఫస్ట్ టైం జరగలేదు. నేను కోర్టులో వెళ్ళి స్టోరీలు తీస్తాను కాబట్టి. ఇప్పుడు మెయిన్ పాయింట్ అంటే ఇవాళ రోజున కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను మర్డర్ గురించి నేను ఏం చెప్పాను, మీరు మర్డర్ అనే ఫిల్మ్ టైటిల్ తీసేసి దిశ అని పెడితే అదే ఆన్సర్ ఇస్తాం మళ్ళీ. ఇంకేమీ డిఫరెన్స్ ఉండదు. అది కూడా ఆధారపడి తీసిందే. దిశ అనేది నేను పేరు పెట్టింది. దిశ అనేది ఒక మార్గం, ఒక ఏ దిశలో వెళ్తుంది సమాజం అనే ఉద్దేశంలోంచి దిశ టైటిల్ని పెట్టాను. కానీ ఆ దిశ సంఘటన మీద ఆధారపడి కాదు. అది వాళ్ళు అపార్థం చేసుకోండి. అది కదా చెప్పింది. మనం ట్వీట్ చేశాను, చాలామంది ఫోటోలు ట్వీట్ చేస్తాను నేను. అది కదండి, అది మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్. అది చాలామంది ఎన్నో అలాంటివి జరిగినాయి. ఇలాంటి ఘటనల మీద ఆధారపడి చేశానని చెప్పాను. అదేమి నాన్న, అదే వాళ్ళు సొంతంగా ఇంట్లోకి వెళ్ళిన ఇంగ్లీష్ తీసుకోలేదు కదా. ఇంటర్నెట్లో ఉన్న ఫోటో, ఆ స్టోరీ, ఆ ఫోటో మీ మీడియా వాళ్ళు నాకన్నా లక్షల సార్లు చేసి ఉంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు అది ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో వచ్చింది, రిపోర్టేజ్ వచ్చింది, మీడియాలో చేశారు. అంటే రోజుకి అన్నిసార్లు నడిపి అన్ని నెలల్లో జరిగింది. అప్పుడు నేను ఒక ఆధారపడి తీస్తే దానివల్ల కొత్తగా ఏముంటుందని జరగటం కదా, చెప్పండి నాకు ఒకసారి. అదొకటి. రెండోది, నేను ఇందాక చెప్పాను, నేను నన్ను కించపరచడానికి తీస్తున్నా లేదు, ఒకళ్ళు కరెక్టు ఇంకొకళ్ళు రాంగ్ అని చెప్పడానికి తీస్తానా లేదు. అలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అనే ఒక విశ్లేషణ కోసమే నా అభిప్రాయం. ఆ సినిమా తీయటం. ఇప్పుడు మర్డర్ అనే సినిమాలో ఎలాంటి కథ ఉంటుందని ఐడియా ఇచ్చిన తర్వాత హీరో, విలన్, హీరోయిన్, కామెడియన్ అంటే ఇంకేం చెప్పాలండి. నా ఉద్దేశంలో ప్రతి నిజ జీవితంలో ఏ మనిషి కూడా చెడ్డ మంచి అని ఉండదు. ఆ పరిస్థితిలో, ఆ పర్టికులర్ మానసిక స్థితిలో కొన్నిసార్లు కొంత ఒక పొరపాటు అనేది కూడా మనకు అయ్యేది తెలుస్తుంది. సో వాళ్ళ పొజిషన్లో మనం లేనప్పుడు వాళ్ళు మంచి చెడు అనే జడ్జిమెంట్ చేసే అధికారం ఎవరికి లేదనేది నా బిలీఫ్. సో నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఒక రిఫ్లెక్ట్ చేస్తాను, జరిగిన కథని ఇలాంటి పరిస్థితి ఇలా జరిగిందని. అది చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇంకొక చోట చూసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మీడియా రిపోర్ట్స్లో ఉండొచ్చు. నా వర్షన్ నేను చెప్తున్నాను ఒక ఆధారంగా. దాన్ని బట్టి ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఐడియా. కానీ వాళ్ళ కుటుంబం గురించి కాదు కదండి, వాళ్ళు ఎందుకు సంప్రదించారు నేను అసలు. నేను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్ ఆ రోజు కిచెన్లో మీరు అయితే ఏం మాట్లాడుకున్నారు అది కాదు సినిమా. నాకు వాళ్ళతోటి వాళ్ళ కథతోటి సంబంధం లేదు నాకు. ఇప్పుడు ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి, సంవత్సరంలో 3-4 సార్లు అంటాం అట్లీస్ట్ మనం. ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతాయి, దాంట్లో కొన్ని పాపులర్ అవుతాయి, కొన్ని అవ్వవు, కానీ జరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను కాదండి, ఎక్కడో చోటు జరుగుతుందా
ఏదైనా ఎక్కడో చోట జరగదు, రోడ్డు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, లారీ ఉంటుంది, బస్సు ఉంటుంది, ఏదో ఉంటుంది. కానీ దానివల్ల ఏమి డిఫరెన్సు? మెయిన్ పాయింట్ ఒక గ్యాంగ్ రేప్ జరిగింది అనేది మెయిన్ పాయింట్. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను శివ తీసాను అనుకోండి, కాలేజ్లో తీసాం ఫైట్, కాలేజ్ అంతా గుండెలో చూపిస్తారా అంటే అది స్టోరీ. అది అన్ని కాలేజీలో అలా జరుగుతుందా లేదా అంటే అది పాయింట్ కాదు. సో కాలేజ్ చూపెడుతున్నారు కాబట్టి కాలేజ్ గుండాయిజం చూపెడుతున్నాను అడిగితే ఎలా చెప్తాను ఆన్సర్ అని. ప్రసాద్ గారు, ముఖ్యంగా నేను చెప్పాల్సింది, పోయిన వాళ్ళనే అంత పొగుడుతారు, నేను ఇంకా జస్ట్ బ్యాక్ అండ్ కాంప్లిమెంట్స్. సారీ. ఫస్ట్ నుంచి కూడా ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, రియల్ లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ కానీ దాన్ని ఆధారంగా తీసుకుని మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ శివ కూడా నా కాలేజ్ టైంలో ఉన్న గుండాయిజం కానీ, స్టూడెంట్స్కి అట్కి జరుగుతున్న ఆస్పెక్ట్లో. అలాగా చాలా సినిమా నేను సర్కార్ కానీ, 26/11 అటాక్స్ కానీ, రక్త చరిత్ర కానీ. సో అలాగే నాకు మర్డర్ అనే సినిమా రియల్ లైఫ్లో ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులకి ఇష్టం లేక కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్తారు, కొన్నిసార్లు సూసైడ్ జరగచ్చు, కొన్నిసార్లు చంపచ్చు, కొన్నిసార్లు చంపించవచ్చు. అలాంటి చాలా జరిగిన వాటి నుంచి నేను ఒక ఇన్స్పైర్ అయ్యి, ఇది నేను చాలా క్లియర్గా ఫస్ట్ నేను చెప్పడం జరిగింది, ఒక ఆధారంగా తీసిన కథ అని చెప్పాను. కానీ ఎప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా ఫలానా వ్యక్తులు కానీ, ఫలానా ఇన్సిడెంట్ కానీ, ఫలానా కారణం, ఏదైతే కారణం ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానిని ఆధారపడి లేదు అని నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పాను. కాకపోతే ఆ సిమిలారిటీ అది చాలా ఫేమస్ అయింది ఆ కేసు. ఆ పర్టికులర్ టైంలో మొత్తం నేషన్ వైడ్గా ఒక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్నారు. ఒకళ్ళు అనుకోవడం తప్పలేదు, కానీ క్లారిటీ ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్ళి చేశారు. సో వన్స్ ప్రసాద్ గారు, అడ్వకేట్ గారు మా తరపు నుంచి మాకున్న పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ మా ఇంటెన్షన్ ఏంటి ఈ సినిమా తీయడానికి అంటే, ఒక హృదయాన్ని కదిలిచ్చేసిన అలాంటి ఒక సంఘటన వెనకాల ఎందుకు జరుగుతుంది, అలా జరగటం వెనకాల ఉన్న ఇది తప్ప ఉప్ప అని ఇలాంటి రకరకాల వాటిని ఎగ్జామిన్ చేసి ఏ మనిషి అన్నా అలాంటి పనికి ఒక స్టెప్ తీసుకున్నానంటే ఆ స్టెప్ వెనకాల ఉన్న అతని మానసిక సంఘర్షణ ఏంటి, అలాగే ఒక డైలమా ఏంటి. ఇప్పుడు నేను తండ్రి, పిల్లలు నేను పెంచుతున్నా, నేను చెప్పినట్టే వాళ్ళు చేయాలి, నాకు తెలుసు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో అని తండ్రి అనుకోవటంలో చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి తప్పులేదు. కాకపోతే పిల్లల విషయంలో మేము పెద్దయ్యాక కూడా మేము ఏం చేయాలో అన్నీ చెప్తే ఇంకా పెద్ద అవ్వడం వెనకాల కారణం ఏంటి అనేది పిల్లలు అనుకోవడంలో కూడా తప్పులేదు. సో ఈ రెండిటి డైలమాస్ మధ్యలో ఉన్న ఒక సన్నని కాంప్లెక్స్ ఎలిమెంట్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ సినిమా తీయడం జరిగింది. సో ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఎవరు చూసినా సరే ఇది మన ఇంట్లో జరిగిందా, మన ఇంట్లో జరగచ్చా, పక్కింట్లో ఎప్పుడన్నా ఇలాంటి మాటలు విన్నాం అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రశ్నలు వేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటర్లో అనే ఒక చాలా డీప్ థాట్ తోటి స్టడీ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అర్థం చేసుకోలేని బయట నుంచి వేరేగా పర్సీవ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది పర్టికులర్ సంబంధించిన వాళ్ళు ఆ కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఇవాళ కోర్టులో మాకు ఫర్గా వచ్చినందుకు మా అందరి తరఫున ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు షేర్ దట్ న్యూస్. అండ్ ఏ కథ అయినా సరే, ఎవరు తీసినా సరే, ఎక్కడో ఒక చోట ఎంతో కొంత రియాలిటీ నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది, లేకపోతే ఎవరు సినిమా తీయలేరు. లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది. ఏదైనా సరే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వస్తుంది. సో ఇప్పుడు మేము దాని మీద ఆధారపడి లేదు, ఆ పేర్లు లేవు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ అవబోతుంది. అలాంటప్పుడు అందరికీ తెలుస్తుంది. సేమ్ థింగ్ అది. సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరైతే కేసు వేశారో వాళ్ళ మీద చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు సంబంధితులు, వాళ్ళకు ఒక అపార్థంతో లేకపోతే పక్కన వాళ్ళు చెప్పడంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అదే క్లారిటీ చెప్తున్నాను. నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, ఎవరిని తక్కువగా చూపించే ఉద్దేశం లేదు. కేవలం దీని వెనకాల ఉన్న ఒక ఎమోషన్ని నా కెపాసిటీ మేరకు కరెక్ట్గా సినిమా స్క్రీన్ మీద అప్పగించాలనే ఒక ఉద్దేశం తప్పిస్తే ఇంకేమీ లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ.